ఓకే అండి, మీకు తెలుసా? అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రమేష్, అది రాయచోటి, కడప జిల్లా. మా ఇంట్లో నేను పదవ సంతానం, మొదటి సంతానము. మా నాన్న పేరు సుబ్బన్న, మా తల్లి పేరు పద్మావతి. నాకు ఇద్దరు సహోదరులు, ఒక సహోదరి. సహోదరి పేరు వచ్చి జల్జాక్షి, సోదరుడి పేరు వచ్చి పెద్ద సోదరుడి పేరు సురేష్, చిన్న సోదరుడి పేరు రాజేష్. మొదటి సంతానం నేను. 1993లో నేను దేవుడిని నమ్ముకున్నాను. దేవుడిని నమ్ముకొని మా ఇంటికి సమీపంలో మందిరం ఉండేది, విశ్వా మందిరము, విశ్వా ప్రార్థన మందిరం. అక్కడ చర్చ్ ఉంటుంది. నాకు నడవలేని పరిస్థితి, నాకు పోవాలని ఆశ ఉంది, పోలేని పరిస్థితి. అయినా కానీ నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి మనుషుడు, జీవం గల దేవుడు, సమస్తం చేయగలని విశ్వాసం ఉండేది. సరే ఎట్లయినా సాయం చేస్తాను, నా దేవుడు నాకు సాయం చేస్తాడని చెప్పి నేను చిన్నగా అడుగులు వేసుకుంటుంటే వాళ్ళ బలహీనం ఎక్కువైపోయింది. వినాగానే నేను దేవుడు సాయం చేస్తాను నమ్మకంతో పోతా ఉంటాను. పోతాను కింద పడిపోయేవాడిని. కింద పడిపోయి సరే ఎట్లయినా కానీ నేను దేవుడు నాకు సాయం చేస్తాను, పోవాలా మందిరానికి, పోవాలా, కూర్చోవాలని చెప్పి ఆసక్తి లేదు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని చెప్పి దేవుడు తీసుకొని పోయి మందిరానికి పోయాడు. మందిరానికి పోయి ముందు వాక్యం చదువుకొని పాట పాడి వాక్యం ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. రోజు 1993లో నేను దేవుడిని నమ్ముకున్నాను. పోయి వస్తే అంటే మందిరంలో కూర్చొని ఎక్కువసేపు కూర్చోలేకుండా ఉండే పరిస్థితులు కూడా ఎట్లయినా పట్టుదలతో కూర్చుండేవాడిని. కూర్చొని మోకాలు ఉంగేవి కావు, అయినా మోకాలు వంచేవాడిని. మోకాలు ఉండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని, ప్రభా మీకు నాకు తప్ప ఇంకెవరు నాకు ఆధారం లేదు, సహాయం చేయ ప్రభా, సమస్తము చేయగల దేవుడు, సమస్తం ఎదిగిన దేవుడు, మీకు అసాధ్యమనేది మరి ఏది లేదు, నేను సహాయం చేయని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చామండి. ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు అప్పుడు మెదుగు సందేహం జ్వరం వచ్చి మెదుగు తీసుకొని జడ్జిగా మాట్లాడేవాడిని. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినాడు, అప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, అనుగ్రహించినాడు. వాక్యం చదివి ప్రార్థన చేసుకొని వాక్యం అర్థం చేసుకునే అంత జ్ఞానం తెచ్చేసినాడు. నేను తీసుకొని మళ్ళీ 1990 రక్షణ పొందినట్టే బాప్తిజం తీసుకోవాలి. అయ్యా నేను బాప్తిజం తీసుకోవాలి, బాప్తిజం కావాలని అక్కడ ఉంటే సంఘబద్ధంగా అడిగాను. అడిగితే అక్కడ ఉండేవాళ్ళు మేము ఉండే పరిస్థితుల్లో మేము బాప్తిజం తీస్తే మా మీదకి మీ వాళ్ళు ఏమైనా మార్చినారని చెప్పి మా అంతా చేసి చేస్తారని చెప్పి వాళ్ళు ఆటగా పరిచినారు. రక్షణ పొందింది నేను, వాళ్ళతో నిమిత్తం లేదు. నేను నమ్ముకున్నాను, నా పాప క్షమించినాడు దేవుడు. నా బాప్తిజం కావాలని మేము వేరేమో మీ బంధువులు పిలుచుకొని, మీ అమ్మ సంతకం, మీ నాయన సంతకం, మీ బంధువులు అందరి సంతకం ఉంటేనే ఇస్తామండి. వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే నేను నమ్ముకునే దేవుడు సజీవుడు, సమస్తం చేయగల దేవుడు, ఇలానేది నేను అడిగేదని చెప్పి మన మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తుండగా అక్కడ మా ఊర్లోనే ఒకసారి నన్ను పక్కన ఆదామని ఆ సోదరుని దేవుడు నాకు పరిచయం చేసినప్పుడు నేను ఆ సోదరుడు బండి మీద అట్టలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవాడు. వాళ్ళ తల్లి, తండ్రి, సోదరుడు ముగ్గురు, నలుగురు దేవుడు నమ్ముకున్నారు. ఆ పరిచయం అయినాడు. అదే మందిరం విశ్వ మందిరానికి వచ్చేవాడు. ఆ పిల్లని పేరు, ఆ అబ్బాయి పేరు ఆదాం. అంటే ఆదాం నేను దేవుడు నమ్ముకున్నాను, బాగా కావాలంటున్నాను, మా ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చేస్తారని చెప్పి చేస్తే అప్పుడే నాకు తెలిసినట్టే ప్రార్థన చేస్తూ ఉంటూ దేవుడు సాయం చేస్తానని చెప్పంటే మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తూ వచ్చిండగా ఆ పిల్లలు టీవీలో చూస్తూ ఒక ఆశ్రమంలో పొంతు ధనరాజు గారని అక్కడ ఆశ్రమం నడుతూ అమలాపురంలో జానకీపేటలో దర్శనం చూపిస్తాను. నాకు బాప్తిజం కావాలా, ఎట్టగా పోదాం అని చెప్తే ఆ ఇద్దరం కలిసిపోయినాక పోయి చేసేటప్పుడు అక్కడ పోయి చూస్తూ ఉంటే నన్ను ఇన్స్పిటేజ్ వచ్చేసాను. నేను ఇన్స్పిటేజ్ పోతున్నాను, ఇంటిగా నాకు ఫిల్ చేస్తా అంటారు అని చెప్పి చేసినా కానీ నేను సరే నాకు ఎట్టైనా బాప్తిజం కావాలా, నేను ఏమైపోయినా పర్వాలేదు, నాకు దేవుడు సాయం చేస్తాడని చెప్పి విశ్వాసం చెప్పాను. అక్కడ పోయి వాళ్ళ సేవ చేసే సోదరుని పొంతు ధనరాజు గారు, ఆయన అడిగాను, అయ్యా నేను దేవుడు నమ్ముకున్నాను, నా పాప క్షమించబడ్డాయి, నా బాప్తిజం కావాలి అంటే మీ వాళ్ళు ఉంటారు కదా, మీరు మీ ఇంట్లో తీసుకోవచ్చు కదా అని. అయ్యా వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు అమ్మ సంఘం కావాలా, నాన్న సంఘం కావాలా, బంధు సంఘం కావాలంటున్నారు, రక్షణ పొందింది నేను అంటే వాళ్ళందరితో ఏం పని, నువ్వు వాక్యం చేసి ప్రార్థన చేసుకుంటా ఉండు, అవసరం పిలుస్తాను అన్నాడు. పిలిచాను అన్నప్పుడు నేను మాకు డబుల్ కార్డు హాస్పిటల్లో ఇచ్చిన డబుల్ కార్డు మంచాలు చేసిన రూమ్లో పైకి ఎక్కుతా ఉన్నాను. పైకి ఎత్తున కింద పడిపోయినాను. ప్రభా ఎట్టైనా కానీ నాకు ఏం చనిపోయినా పర్వాలేదు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, బాప్తిజం కావాలని చెప్పి నేను పట్టుదలతో వాక్యం చేసుకుని ప్రార్థన చేసుకుంటుంటాను. ప్రార్థన చేసుకుంటూ పాట పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటుండగా ఆ సోదరుడు బాగా సేవ చేసి సోదరుడు కొంచెం తండ్రి గారు మధ్యాహ్నం 1 గంటకు అక్కడ ఉండే పరిచయం చేసే పరిచయానికి పంపిస్తాను. వచ్చిన సోదరుని సిద్ధంగా ఉండమని చెప్పి బాప్తిజం ఇస్తాము అని
మధ్యాహ్నం 1 గంటకు బాత్రూమ్ తీసుకున్నాను. బాత్రూమ్ తీసుకుని మళ్ళీ వాకింగ్ ప్రార్థన చేసుకుంటాను. ప్రభావ బాత్రూమ్ కావాలంటే బాత్రూమ్ తీసుకున్నావు, నేనేం చేయాలి, ఏం చేయలేని బలహీన ఉంది, నా వల్ల ఏం కాదు, ఎట్లా చేయాలని సహాయం చేయ ప్రభావ అని చెప్పి మోకాలు మీద ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తూ వచ్చిండగా దేవుడు మార్కు సువార్త 16వ అధ్యాయము 16 మాట్లాడుతూ ఉంటాడు. మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష ఇవ్వబడిన దేవుడు మాట్లాడుతుంది. ప్రభా సహాయం చెప్తాడు చేస్తాను ప్రభా అని చెప్పి మొట్టమొదట రాయచూట్లోనే స్టార్టింగ్ చేశాను. రాయచూరు మా ఉండే నివాసం ఉండే ఇంటి కానించి దావింటి అక్కడ దావింటి మనుషులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. వాళ్ళు మొట్టమొదటిసారి ఇంటి కానించి స్టార్టింగ్ చేశారు. అయ్యా వేసుకున్నాం నమ్మకం వేసుకున్నాం, నా పాప క్షమించినాడు, పాప క్షమిస్తాడు, నన్ను నరకం నుండి తప్పించాడు, నరకం తప్పిస్తాడు, వాక్యం చదవండి, దేవుడు నడుచుకోండి అని చెప్పి పత్రిక ఇస్తుంటాయి. అట్లా పత్రిక ఇస్తుంటూ మా ఇంటి కాంచి రోడ్డు మీద రవిహాల కాంచి మళ్ళీ పోతూ వస్తాను. పోతూ వస్తుండగా అక్కడి నుంచి రవిహాల కాంచి చక్కగా మా పత్రికలు పంపిస్తూ వాళ్ళు పత్రిక చేస్తూ పోతుండగా అక్కడ మసీదు పక్కన నుంచి ఒక ముస్లింస్ వచ్చి ఏం చేస్తాడో ఉన్నాయి. అయ్యా వేసుకుని నమ్ముకోవడం వేసుకుని పాపం చెప్పిస్తాను, నమ్మకం తప్పిస్తాడంటే పత్రిక తీసుకొని సరి ఆ తప్పచారం చేస్తాడు, మా వాళ్ళందరినీ కలుపుకోవాలని చెప్పి చప్పలు వాయి కొట్టేసాను. చప్పలు వాయి కొట్టేసి పత్రిక చింపేశాను. పత్రిక చింపి ఎంత కనపడినా ఉంటే కన్నా సంపేస్తాను, నేను పోతావా లేదా అని. అయ్యా అక్రమము అన్యాయం చేసి వాళ్ళు చూసి నడుపుకుంటాను, దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకు చెప్పినట్టు చేస్తాను, వేసుకున్నాను, నమ్ముకో, పాపాలు చింపిస్తాను, అక్కడ తప్పిస్తాను. అన్నీ తెలిసిన మాటే చెప్తావే అని నెట్టు చెప్పేదాన్ని దేవుడు భూమి మీద పెట్టినాడు, నిజమైన దేవుడు నమ్ముకోవాలి చేశానంటే అలా ఇంతమంది ముస్లిమ్స్ అంటే మాట్లాడితే మీకు చెప్పాను. अरे भाई ये सवाल है सलाम पापों में बचाने दुनिया वाले हैं, तू उसके ऊपर कौन बहाया, तू उनसे बचाता टीका देता लेकर पड़े रखने दे ఎన్ని అట్లా తెలుసు నీవని ఇక బైబిల్ చూసి మీ వాళ్ళు కాపీ కొట్టినట్టే ఏ చేయాలని అర్థం తెలుసా, అర్థం తెలియకుండా మాట మాట్లాడతాడు, అర్థం తెలిసి ప్రార్థన చేసుకోపోవాలి. ఇచ్చే ఆయన కనమంటే సంపేస్తాను కారణంతో పోతావు లేదా అని నీ చేత ఏమైతే చేసుకోపో, మహాంతో నా పానం తీసుకున్న ఆత్మ నేను చేసుకోలేవు, నేను చేస్తే మోక్షానికి పోతావు, చేస్తే నరకానికి పోతావు, నిజమైన దేవుడు నమ్మకం సవాల్ చేశాను. జాగ్రత్త అని మీ చేత అనేది చేసుకోమని సవాల్ చేశాను. ఇప్పుడు చూసుకొని అటు రాయచూరులో చూస్తున్నాను, రాయచూరు చూసుకుని రాయచూరు బస్ స్టాండ్లో బజార్లో అక్కడ సువాత బజ్జీ చూసుకుని మళ్ళీ దుఃఖం ఎక్కువ కొట్టుకొచ్చేసి దుఃఖం ఎక్కువ బాధ ఎక్కువ అవుతుంది. మళ్ళీ మందిరానికి పోయి మళ్ళీ మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి వస్తాను. ప్రభా మొట్టమొదటిసారి మాది జరిగింది ఏం ప్రభా అని అంటే అప్పుడు దేవుడు సిలువులో పొందిన దృశ్యం చూపించాను. దాన్ని చూపించి అప్పుడు పాటలు ఎక్కువ పాడేవాడిని, నేను కృష్ణ గీతాలు పాటలు పాడుకుంటూ వాక్యం చదువుతుండేవాడిని. అప్పుడు సిలువాపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిస్తువు, సిలువాపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిస్తువు, అర్పించుకోనేను జీవితము ఆయన కొరకై జీవించుము, అర్పించుకోనేను జీవితము ఆయన కొరకై జీవించుము, చూడుమో ఈ క్షణమే కల్వారి, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఆ పాట పాడినప్పుడు నాకు కళ్ళ నీళ్ళు కానీ దుఃఖం పెట్టించేసి, ప్రభా నువ్వు నా కొరకు ఇంత శ్రమ అనిపించడం అయినా నేను మూర్ఖంగా మాట్లాడుతున్న క్షమించు ప్రభా అని చెప్పి మళ్ళీ మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి, ప్రభా భోజన స్వార్థం వస్తుందైనా నేను మూర్ఖం క్షమించు, నాకు సహాయం చేయడం అని చెప్పి మోకాళ్ళ నుండి ప్రార్థించాను. మళ్ళీ బ్యాగ్ పెద్ద బ్యాగ్ ఉంటుంది మంచిగా, బ్యాగులో 500 పత్రికలు పెట్టుకున్నాను. 500 పత్రికలు పెట్టుకొని మళ్ళీ బయలుదేరినాను. మళ్ళీ రాయచూరు బస్ స్టాండ్ స్వార్థ పత్రిక ఉంటుంది. అయినా కానీ పోయినాను. మళ్ళీ కడప నుంచి మళ్ళీ రాయచూరు కడపలో ఆర్టీసీ బస్ స్టాండ్లో అక్కడ ఆటం పెట్టినాను. మళ్ళీ విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, గుల్బర్గా, రాయచూరు, దొర్నాల, శ్రీశైలం, కేరళ, గుల్బాగలు, అనంతపురము, కొప్పలకొండ, నాగారము, గార్లదిన్నె, మద్దెల చెరువు, పేరూరు, సూళ్ళూరుపేట, నెల్లూరు, వాకాడ, ఇంజనూరు, తడ దేశాలలో ఎక్కువ రైల్వే స్టేషన్ల వర్గాలలో స్వార్థం చేస్తూ రోజు వచ్చి మహారాష్ట్ర రైల్వే స్టేషన్ వెళ్ళానని చెప్పారు కదా. ఏం చేశాను, మహారాష్ట్ర సాయం చేసుకోవాలని పెట్టాను.
పోయి చూస్తే దేవుడు సాయం చేస్తే కన్నా దేవుడు రాక ఆలస్యంతో మళ్ళీ బాంబే, పూనా, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ పోవాలని మీ ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. 24 గంటల స్వాత సేవలో చేస్తున్నాను. తిరుపతిలో ఆటంగా తిరుపతి నుంచి మళ్ళీ చెన్నై పోయాను. చెన్నైలో ఆ స్వాత పరిచయం చేస్తున్నాను. స్వాత పరిచయం చేసినప్పుడు అక్కడ పోలీసులు వచ్చి మత ప్రచారం చేస్తాను, ఇంకా సంప్రదాస్తామని చెప్పి లాఠీ తీసుకుంటున్నారు. కాలు మీద ఉంటారు. వారికి కాలు వాసిపోయింది, అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. ప్రభా ఈ మూర్ఖుని క్షమించు ప్రభా, మతమని మొగ్గులో ఉంటారు నేను అని చెప్పి మళ్ళీ అడుగు ప్రార్థన చేసుకుంటే కూతురు చూస్తాడు కదా అని, అయ్యా ఇది కూతురు కాదయ్యా, ఎస్ ప్రభుడు నా కొడుకు ప్రాణం పెట్టి రక్తం కాల్చించడు, నన్ను రక్షిస్తాడు, ఎందుకు రక్షిస్తాడు, ఎస్ ప్రభు నమ్ముకో పాప క్షమిస్తాడు, రక్తం తప్పిస్తాడు. మళ్ళీ ఇటు వైపు అడిగి వస్తావని చెప్పి మరి పోతావు లేదా సంప్రదాస్తామని, నువ్వు సంప్రదాయం నా పానం తీస్తావు, నా ఆత్మ అధికారంలో నేను జస్తే మోక్షానికి పోతాను, జస్తే నరకానికి పోతావు, నిజమైన దేవుడు నమ్ముకో, నిజమైన సత్యం తెలుసుకో అని చెప్పాను. మళ్ళీ ప్రజలు ఎక్కువ మాట్లాడతాను అని చెప్పి మళ్ళీ కొట్టలేదు. సరే దాన్ని పోతాను చెప్పి అక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ వచ్చారు. అది ఇంటికి వచ్చినాక ఇంటి మా రాయచూరులో అక్కడ మీటింగ్ పెట్టినారు. అక్కడ అదే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళతో అదైనా ఏంటంటే నేను ఎక్కువ బలహీనుల పక్షంగా, వికలాంగుల పక్షంగా పుట్టి మూగా చూడు వాళ్ళ మీద నేను ట్రైనింగ్ పోయి ప్రభుత్వ పథకాల వల్ల అందే విధంగా వాళ్ళ విషయంలో నేను కొంచెం జాగ్రత్త తీసుకొని తెలిసిన అందరూ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి రావాల్సిన పథకం నుంచి సేవ చేస్తున్నాను. ఇట్లా మానవ సేవ, మాధవ సేవ రెండు చేస్తానని చెప్పి దేవుడు నిన్ను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుడే అని. బలహీన బలవంతులు ఎట్టయినా బతికి చేస్తారు, బలహీనలు పట్టించుకుంటారు ఉండదు. ప్రభావ నాకు ఇచ్చిన తండ్రి గురించి చేస్తాను ప్రభావ అని చెప్పి చూసుకొని అక్కడ ఉండాలి. మీటింగ్ పెట్టమని మాట్లాడుతూ తర్వాత పరిచయం చేసి మాట్లాడుతూ వచ్చాను. మాట్లాడుతూ కూడా పరిశ్రమ అభ్యంతరం వచ్చినారు, కొట్టినారు సరే లేదు, నేను సీఎం కలిసి మాట్లాడాలి అని అంటే పోనీలేదు. మళ్ళీ దూరికి వెళ్ళినారు. ఉంటే అక్కడ ఉంటే ఎస్ఐ నుండి వెళ్తున్నట్టు లాఠీ అర్థం పెట్టి పోకూడదు, నీకు ఐడెంటిటీ కార్డు ఉందా, పర్మిషన్ కార్డు ఉందా, ఫోన్ చేస్తున్నాను, ఏం లేదు పోకూడదు అని. ఏమైనా సీఎం అనేది ఆయన అట్ట సీఎం అయినాడు, అంత ఓట్లు వేసాను సీఎం అయ్యాడు, ఆయన ఎట్ట సీఎం అయినాడు, ఆ సమస్యను మాట్లాడుకోవాలా, లేదంటే పోకూడదు ఇంటి కాలు ఇచ్చేస్తాను, నువ్వు చంపినా పర్వాలేదు మా సమస్యను చెప్పుకోవాలంటే మళ్ళీ సీఎం అంటావా మనకు మా సమస్యలు చెప్పుకునేది వచ్చినాడు పోతాం, లేదంటే కొట్లాడుతుంది అంటే పని దెబ్బకొని పోతాం కదా. అక్కడ రౌండ్ టేబుల్ వేసుకొని అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి, జగన్, కలెక్టర్, ఎస్పీ అంతా కూర్చొని మాట్లాడుకుంటుంటా. అంటే ఇలా పోనీరు అని చెప్పి సార్ అని చెప్పి కేక్ వేసాను. కేక్ వేస్తే ఎవరైనా అట్లా గట్టిగా చూస్తామంటే ఏమంటారని చెప్పి కిలోమీటర్ సార్ ఇట్లా మాట్లాడుతాడు, ఏం ఇంప్రూవ్మెంట్ కార్డు లేదు, ఐడెంటిటీ కార్డు లేదు, ఏం లేదు, డైరెక్ట్ రావాలనుకున్నాడు అని అంటే ఏం రమ్మని చెప్పుకున్నాను. చేయడానికి దారి ఏర్పడింది. పోతే పింఛన్ వస్తాను కదా, పింఛన్ వస్తాను సార్, ఇక్కడ పింఛన్ ఇచ్చినావు, రేట్లు అన్నీ పెంచేసినావు, టీ తాగాలంటే 10 రూపాయలు అయ్యాలంటే ఇబ్బంది అయిపోతుంది. బయట ప్రదేశాలలో పరిపాలన బాగుంది, మీ పరిపాలన ఇచ్చిందే ఉంది, కోర్టు గెలిపించడానికి ఇదేనా మీరు మాకు కృతజ్ఞత విశ్వాసం ఏం ఎక్కువ మాట్లాడుతూ చేస్తాను. పింఛన్ వస్తానికి వస్తాను, ఇంట్లో వాళ్ళు మా బతుకులు ఇంట్లో వాళ్ళు కూడా గొడవ అవుతున్నాయి, పింఛన్ సాగడం లేదు అంటే మేము మా బతుకులు బజార్లో పడినాయి అని చెప్పి మాట్లాడు. ఎవరు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, చేస్తాను ఎవరు నువ్వు అని. అప్పుడు నా దావలేక క్వశ్చన్ అంటే అయ్యా నేను అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభు నా పాప క్షమించి పాప క్షమిస్తాడు, వాక్యం చదువుకొని దేవుడు నమ్ముకొని ఏదో పత్రిక ఇస్తాను. పత్రిక చూస్తే ఏంది ఇది అని యేసు ప్రభువు నమ్ముకో వాక్యం అంటే చూసి అక్కడ ఉండే సెక్యూరిటీ ఉండే తీసుకొని మీ అమ్మ చేసి అని అంటే తిరుగువారు భార్య దేవుడు నమ్ముకొని కానీ తీసుకునేది అనుకో. అక్కడ ఉన్న అందరికీ అక్కడ కలెక్టర్ ఎస్పీలకు పోలీసుల పెద్ద వాక్యం చదువుకుని దేవుని ప్రతి ఒక్కరికి విశేష స్వార్థ పరిచయం చేశారు. అన్నే పత్రిక 200 పత్రికలు స్వార్థ పరిచయం చేస్తుంది. అది చూసి దేవుని కృపను పెట్టి సాయం చేశాడు. అట్లా ఇది 24 గంటల స్వార్థ సేవలో తింటూ ముందు కొనసాగు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అందరికి ఇచ్చాను వాక్యం. ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్ పద్ధతి తీసుకొని నవ్వి జవిలో పెట్టుకున్నాడు చేసి. అలా 24 గంటల సేవలను అంటూ కొనసాగిపోతున్నాను. దేవుని రాకడ ఆలస్యం అయితే బాంబే, పూనా, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఆశగా ప్రాణం దేవుడు చూస్తూ వస్తాను ఆశ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు లేదు డాక్టర్ సర్టిఫికేట్ హాస్పిటల్కి పోతే నా దగ్గర డబ్బులు చెప్పి లంచం అడిగి చూస్తాను విశాలు ప్రెజర్ పెట్టాను. నేను వీలైనట్టు నాకు సర్టిఫికేట్ కూడా లేదు. దేవుడి శ్వాసంతో ముందు సాగిపోతున్నాను, దేవుడు సాయం చేస్తాడు.
ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నేను చూస్తానే ముందు కొనసాగుతున్నాను. నా భవిష్యత్తు కొరకు, పరిచర్య కొరకు, కుటుంబ రక్షణ కొరకు తల్లి, సోదరులు, బంధుమిత్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరు రక్షణ పొంది ఆయన రాజ్యంలో చేరాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించినట్టు సృష్టిని సృష్టించింది ఆయన. సృష్టిలో ఉండే సాతానుడు బలంగా పనిచేస్తాను మనిషి మీద. ఆయనకు అసాధ్యం ఉంటాయి. పెద్ద మనం చేసే పని మన చేయాలి. నీకు వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయమన్నాడు దేవుడు. ఆ వాక్యం నుంచి పెట్టుకొని నాకు దేవుని జ్ఞానం ఇచ్చిన దేవుని జ్ఞానాన్ని బట్టి ముందుకు సాగిపోతున్నాను. ఇక్కడ మీరు కూడా నా సేవలో కొన్ని సహకరిస్తున్న సోదరులను అందరిని బట్టి దేవుడి వల్ల ఆశీర్వదించి వృద్ధి ఆశీర్వదించుడు కాక ఇంకా ముందున్న స్వామిని దేవుడు నన్ను ఆయతపరిచి బహుగా వాడుకుంటానని విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ దేవుడి నామాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పండి ఒకసారి. రమేష్, కూటాల రమేష్. మా తండ్రి పేరు కూటాల సుబ్బన్న, తల్లి పేరు కూటాల పద్మావతి. ఇప్పుడు మీ కుటుంబంలో మీరు తప్పితే మిగతా అందరూ కూడా రక్షణలోకి రావాలి. నేను ఒక్కనే దేవుడు బ్రదర్, మీరు అసలు మామూలుగా మీకు ఎట్లా పిలుపు వచ్చింది? ఎట్లా ఇంట్లో ఒక ముందు కూర్చోని తీసుకొని మందిరానికి పోయే పరిస్థితి కూడా నాకు లేదు. అసలు మందిరానికి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సోదరులంతా అక్కడ ఉండే వాళ్ళని చూసి దేవుడు సాయం చేస్తాడని విశ్వాసం కలిగింది. యేసు ప్రభు అంటే తెలుసుకోవాలని చెప్పి పోయి విశ్వాసం మామూలుగానే ఎవరు చెప్తే కాదు, చెప్పాలి. నేనే మరీ కూర్చొని వింటా ఉన్నాను. వినటం వల్ల విశ్వాసం అంటే వినిపించే దూరంలో ఉండేది మందిరం. అంటే చాలా దూరం ఉండేది. ఆ పోలేని పరిస్థితి చిన్న నడుచుకుంటా పోయాను. ఎక్కడ పోవాలా చూడాలా ఏమి అని చెప్పి ప్రశ్న ఏంటంటే పోవాలని ఎందుకు అది ఇన్స్పిరేషన్ అండి. పోవాలి, దేవుడు సాయం చేస్తాడు, అందరికి సమస్య చేస్తాడు. అసాధ్యం చాలా మంది చెప్పినారు నాకు. మందిరానికి వస్తే నేను దేవుడు సాయం చేస్తాడు, పోయి చేద్దాన్ని మాట అని చెప్పినప్పుడు ఇంత దేవుని ఊరికే దేవుడు అని చెప్పి చెప్పినట్టు మోసపోతున్నారు. నేను ఎట్లా దేవుడు, నిజమైన దేవుడు అని చెప్తాను చాలా మంది అన్నారు. పోయి చేద్దాం చూస్తాము అని చెప్పి రుచి చూసి తెలుసుకొని విన్నాడు. I would put it this way. God has chosen all His people even before the foundations of the earth. I was wanting him to tell that. Actually, his meaning is that only, but also well works with the education and communications. గొప్ప టెస్టిమనీ. కొట్టిన వాళ్ళు ఎవరు? ముస్లిమ్స్. ముస్లిమ్స్ కొట్టినారు, RSS పోలీసు వాళ్ళు కొట్టినారు, RSS వాళ్ళు కొట్టినారు. భయం వేస్తుంది. భయం వేసినా కానీ మనం ఆయన చేసిన శ్రమలు, ఆయన పొందిన శ్రమలు తెచ్చుకుంటే ఈ శ్రమలు ఎన్నదగినవి కావయ్యా. ఇప్పుడు మీకు వికలాంగుల పెన్షన్ వస్తుంది కదా, మరి అది డాక్టర్ ఇవ్వకుండా ఎట్లా వస్తుంది? ముందు సర్టిఫికేట్ ఉంది నా దగ్గర, అది ఇచ్చిందాను. ఇచ్చిందంటే 10 నిమిషంలో ఇంట్లో ఇల్లు ఖాళీ చేస్తా ఉంటే ఏం లేకుండా చేసినారు. ఇంకా ముందు అది పాత దగ్గర ఉంది కాబట్టి దాని ప్రకారం అంటే యూజ్ అవుతాను ఇస్తానంటారు. ఇంకా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే టిమ్స్ పోతే ఆడ చూసి 4,000 5,000 పింఛన్ డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాము అని. ఆ కింద పని చేశాను మిమ్మల్ని పెట్టినారు, లంచం ఇచ్చి చేసుకుంటే మాకు లేదు, నువ్వు చేస్తావా లాంటి సీఎం ఫోన్ చేసి చెప్పాను అని అంటే చెప్తారు. పర్సెంటేజ్ 100% ఉంది. ఏమంటే 4,000 5,000 అని చెప్పి డబ్బు డిమాండ్ చేస్తాను. ఇచ్చే కెపాసిటీ మా దగ్గర లేదు. ఇంకా బేకారం పర్సెంట్ పోకపోతే ఆడ పని జరగదు. వాళ్ళు కానీ దూరంగా మరి కుంటోడా ఎక్కువ మాట్లాడుతున్నట్టు చేస్తాను అని అసలే అనుకుంటాడు. నేను ఉండే అహంకారము, అసూయ, ద్వేషము, గర్వము, ఈర్ష, కపటాలు మాకు లేవు. అవి గుర్తు చేసిన దాన్ని భూమి మీద పెట్టినాడు. ఎదుటి మనుషులు మాట్లాడు, మర్యాద ఇచ్చి మాట్లాడు. ఏ నా కొడుకు నీకు ఉద్యోగం ఇచ్చింది నేను సిబిఐగా పనిచేసిన సమాజం మీద ఎవరి దగ్గర మాట్లాడిన పనులు జరగవు. ఏ ఇంట్లో నువ్వు పని చేస్తున్నట్టు ఇంట్లో అంటా మళ్ళీ అతని మీద కేసు పెట్టినట్టు ఉద్యోగం ఓడిపోతాను.
చాలా గర్వంగా మాట్లాడతాడు నుంచి చేతిలో అధికారం ఉందని. ఈ అధికారం ఎట్టొచ్చింది? ఈ తాత్కాలిక అధికారికి భయపడితే సర్వాధికారికి ఎంత భయపడాలా? మీ డిజబిలిటీ చిన్నప్పటి నుంచి ఉందా? మధ్యలో వచ్చింది నాకు ఏ వయసులో వచ్చింది? 5 ఏళ్ళ పిల్లప్పుడు అప్పుడు అప్పుడు మందులు జ్వరం మాత్రలు వచ్చిందా? జ్వరం వచ్చి జ్వరం వచ్చిందా? టైఫాయిడ్ ఫీవర్ వచ్చి అది బ్రెయిన్కి అటాక్ అయింది. నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నా. దేవుడు మళ్ళీ నాకు జీవం పోసినాడు. అక్కడ ముందంతా నార్మల్ చేయలేదు. నా ఐదు సంవత్సరాల వరకు అన్నమాట. అట్లా అవుతుందా డాక్టర్? మా ఇంట్లోనే Oh, yes. మై ఓన్ బ్రదర్ సఫర్డ్ దట్ Meningitis. meningitis. ఈ వ్యాధి వచ్చిన బతకలేదు మళ్ళా. Viral. ఇంజక్షన్ ఇది దేవుడు మళ్ళా జీవం పోసినాడు. ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి, ఆయన ఇచ్చిన శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఆయన రుణం తీర్చుకో, భూమి మీద రుణం తీర్చుకుంటాను. ఈ ఆవిరెండు ప్రాణం ఎక్కడికి వచ్చిందో చెప్పలేము. ఇప్పుడు నిన్న మీరు టికెట్ తీసుకున్నప్పుడు నేను ఒకటి గమనించా, మీకు వృద్ధ వికలాంగుల కొరకు కొద్దిగా కన్సెషన్ ఉంటుంది. రైల్వేస్ లో అయినా బస్సులో అయినా ఫుల్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే పాస్ ఉండాలి దానికి. ఓహో, పాస్ ఉండాలి. పాస్ ఉంటే అది చూసి వాళ్ళు పూజ చేస్తారు. మరి తీసుకోవచ్చు కదా ఆర్టీసీ వాళ్ళ దగ్గర. అది అంటే డాక్టర్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఉంటేనే పాస్ వస్తుంది. ఓకే ఓకే అలా చేస్తాను ఆయన చేయరు. ఓకే ఓకే. అది పర్సంటేజ్ బట్టి 20 కూడా ఇస్తారు. నాకు 100% 60% 50% వేస్తాను అన్నాడు. ఉన్నింది ఉన్నట్టు పోయి లేకపోతే నీ కదా ముందు చెప్తాను అట్లా భయపడితే ఎట్లా? అందరూ అట్లా భయపెట్టకూడదుగా. భయపడకుంటే మనకి ఉన్నింది అందరితో మాట్లాడాలి కదా. వాళ్ళకి సమస్యలు సాల్వ్ చేసుకోవాలంటే పాలకొండ రాయుడు ఊరు కదా, పెద్ద ఫ్యాక్షన్ ఇస్తాయి పాలకొండ రాయుడు. వాళ్ళకి మనకున్న వెలుగు లేకపోవచ్చు కదా. లేకపోతే సరే ఆడ మనము గమ్మున తగ్గిపోయినా అనుకో ఆడ తొక్కే వాళ్ళు ఎక్కువ ఉండాలి. కానీ మాట్లాడబోతే ప్రభువుని కొడుతుంటే ఆయన మౌనంగానే ఉన్నాడుగా. ఉన్నాడు. ఆయన మంచి దేవుడు కుమారుడు కాబట్టి సహించినాడు. మనం కూడా దేవుని కుమారుడుగానే పిలుస్తున్నాడు కదా. పిలుస్తాను. మనం సహించాలంటే మన శరీరంతో ఉండాలి కాబట్టి వాడు శరీరంతో ఉండాలి కాబట్టి మన మాటలు మనకు అర్థం కావాలి, మన పనులు జరగాలంటే ఆ సమయంలో మాట్లాడుతుంది. ప్రభు అన్నాడు కదా, స్వయానికి మనం చనిపోవాలని. చనిపోవాలా? ఎన్నిసార్లు చనిపోయినావా? చనిపోయినాగానే ఏమంటే ఏమనుకుంటాడో నువ్వు వినాలి అంటాడు. అంటే బ్రదర్ మీకు బొత్తు ధనరాజు ఎలా తెలుసు? అంటే టీవీలో ప్రసంగం ఇస్తాను. ఎక్స్ మిలిటరీ మీద